ఏ ఏ ఏ బాబు వినాలా చెప్పేది వినాలా ఈ పనికచ్చే పెత్తనాలు కావి ఇవి ఏమైందయ్యా ఏమైంది మీరావయ్యా కులాన్ని బతికిచ్చేది ఏ గీ చిల్లరమల లొల్లులే వద్దంటున్నా మొత్తం మిమ్మల్ని కోటీశ్వర్లను చేయాలని నేను చూస్తుంటే మీరు గిట్లనేనా అయ్యా గిట్లనేనా అని కేసీఆర్ సార్ శిల్కకు చెప్పినట్టు చెప్పిండు మొన్ననే కానీ ముచ్చట సరిగ్గా అర్థమైందో లేదో ఏం చేస్తున్నారో చూడురి గిడ గంగపుత్రులు బెస్తవాన్లు ముదిరాజులు మీరందరూ కలిస్తే కూడా సరిపోరు మీకు అందరికి సరిపోక పని మిగులుతుంది మీకు అంత పెద్ద పరిశ్రమ దీన్ని చేయబోతా ఉన్నాం చేపలను మీకు పెద్దగా మాట్లాడు గంగపుత్ర బెస్తా లేకపోతే ముదిరాజు ఇట్లా మాట్లాడుతున్నాం సిగ్గుపడాలి మనం ఇలా రామ్నగర్ ఫిష్ మార్కెట్ కాడ రోజు 20 లారీలు 30 లారీలు ఆంధ్రకి వస్తాయి ఎందుకు రావాలి ఇంతమంది మనం ఉండగా మీరు అవే కులాన్ని బతికిచ్చే నాకు అర్థం కాదు ఇదేనా పద్ధతి ముఖ్యంగా ఈ ముదిరాజు బెస్త సోదరులతో నా రిక్వెస్ట్ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఘర్షణకు పడద్దు దీనికి మంచిది కాదు మనకు పని లేక బాధపడుతున్న గంగపుత్రులను బెస్తవాళ్లను ముదిరాజులను రాజు లెక్క చేస్తాం శాపలు మంచిపెట్టి అని కేసీఆర్ సార్ యువరంగా ఇనయంగా చెప్పుకుంటచ్చి నెల కూడా కాలేదనుకో రాదుర్రి కేసీఆర్ సార్ మాట నిలబెట్టుకునే ఉపాయం చేసిర్రు మంత్రులు హరీష్ రావు సారు ఈటెల తుమ్మల పోచారం తలసాని సారాసు వంటి పెద్ద పెద్ద మంత్రులు అందరు కలిసి హైదరాబాద్ లో మీటింగ్ పెడితే గంగపుత్రులు ముదిరాజులు ఎంత మంచిగా కలిసి ఉంటున్నారో చూడురి కూర్చోవాలి అగో ఎంత మంది చెప్పినా శంట వింటలేరు తలసాని సార్ మందిలకచ్చి ఊకుంచినా అస్సలకే వినకుండా ఎవ్వల ప్రతాపం వాళ్ళు చూపించుకోవాలని చూసిర్రు ఇక తుమ్మల సార్ రేషం కొద్ది బయటికి వెళ్ళిపోయిండు ఆఖరికి హరీష్ సార్ మైక్ అందుకొని తలో దిక్కు రావాలని చెప్తే కొద్దిగా సల్లబడ్డట్టు అయినాక మీటింగ్ కూడా కొట్టిండ్రు చేపల వెంచడు పథకంలో గంగపుత్రులకే ఎక్కువ అవకాశం ఇవ్వాలని వీళ్ళు అట్లయితే ఎట్లయితుందని వాళ్ళు ఇగో గీ తీర్ల ఐకమత్యాన్ని సాటుకున్నారు మరి గింత లొల్లి గురించి మంత్రి సార్ ఏమన్నాడో ఎరికేనా మరి ప్రధానంగా గంగపుత్ర గాని ముదిరాజు గాని గూండ్లు గాని తెనుగు గాని కొన్ని గ్రామాలలో కొంత ఇంటర్నల్ సమస్య ఉన్నది కాబట్టి ఆ మీటింగ్ లో వాళ్ళు మాట్లాడేటప్పుడు అరే ఆ విషయం చెప్తే మాకు ఇబ్బంది అవుతుంది కదా ఈ విషయం చెప్తే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పే విధంగా మాట్లాడుకోవడం జరిగింది మా ప్రభుత్వం కాకుండా ఇంకో ప్రభుత్వాలకి ఇట్లా ఉండుంటే పారిపోతుండే ఇక్కడి నుంచి ఈడికి మేమే బెటర్ అని చెప్తున్నారు కానీ మరి చేపలు చెర్ల పోయక ముందే గిన్ని లొల్లులు అవుతుంటే రేపు అవి పెరిగినాక ఇంకెన్ని తీర్ల లొల్లులు ఊడతాయో ఏమో పోర్రి అయినా అన్నిటినీ గట్టిగా తట్టుకునే సర్కారే కాబట్టి రేవుకు తెస్తారు కావచ్చు చూడాలి మరి ఏమవుతుందో